సినిమాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే రిలీజ్ అవుతాయో లేట్ అవుతాయో ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఏమవుతాయో తెలియదు. ఎందుకు దీనికి కారణం ఏంటంటే ప్రతి సినిమా కూడా పెద్ద బడ్జెట్లు, గ్రాఫిక్స్లు, కొట్టుకోటాలు, చంపుకోటాలు, నరుక్కోటాలు. సరే ఇప్పుడు ఏంది ఆ విషయం అంటే ప్యారడైజ్ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందంట. జనరల్గా మన నాని అయితే చెప్పిన టైంకి సినిమా రిలీజ్ చేస్తాడు, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. ఇప్పటి వరకు కూడా అన్ని సినిమాలు కూడా ఆన్ ద డాట్, ఎందుకంటే డైరెక్టర్లకైనా ప్రొడ్యూసర్లకైనా అల్టిమేటం ఇస్తాడు, ఆన్ ద డాట్ నాకు సినిమా రిలీజ్ అవ్వాలి, నేను మాట తప్పను అంటాడనమాట. సో ఇప్పటి వరకు కూడా 99% అలానే రిలీజ్ అవుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా యాక్చువల్గా చూసుకుంటే ఈ మార్చ్లోనో ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. సో జనరల్గా పోస్ట్పోన్ అయిపోయింది. సరిపోదా శనివారం సినిమా అప్పుడు కూడా యాక్చువల్గా మా డైరెక్టర్కి నానికి జరిగిన డిస్కషన్ కూడా కొంత సోషల్ మీడియాలో ఉంది ఏంటంటే లేదు లేదు మనం అనుకున్న టైంకి రిలీజ్ చేయాలి అని నాని అంటాడు. లేదు సార్ మనకు కొద్దిగా డిలే అవుతుందని అంటే ఇక పెద్ద హీరో పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ అనేటప్పటికి డిలే అవుతుందని డైరెక్టర్లు అంటారు, ఇక వీళ్ళు ఒప్పుకోరు అనమాట. దాంతో ఏమైందంటే వేరే వాళ్ళని 2-3 రైటర్లను ఎక్స్ట్రా రైటర్లను పెట్టి కూర్చోబెట్టి రాయించాల్సి వచ్చింది. దాంతో నేను క్లైమాక్స్కి అంత ఇంప్రెసివ్గా లేను అని చెప్పేసి ఆ డైరెక్టర్ అన్నాను అనమాట. సో ఇక ఇప్పుడు ఈ సినిమాకి వస్తే ప్యారడైజ్ సినిమాకి వస్తే మొత్తానికి పోస్ట్పోన్ అయ్యేటువంటి ఛాన్స్ కాదు కదా, కంపల్సరీ పోస్ట్పోనే అవుతుంది. సో మార్చ్లో అనుకున్నాం, మేలో రావాలనుకున్నాం, మేలో కూడా వరుసగా పెద్దిగిద్ది టకటక డేట్లు ఇచ్చేసారు, గ్యారంటీ రిలీజ్ అయిపోద్ది అన్నారు, మళ్ళీ అటు వెళ్ళిపోయింది. అసలు ఈ సంవత్సరం చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్క మంచి పెద్ద సినిమా లేదు. సో ఇప్పుడు పెద్ది రాబోతుంది. దానికి ముందు ఈ థియేటర్ గొడవలు, థియేటర్లు ఉంటాయా మూస్తాయా ఏమో తెలియదు, అర్థం కాని పరిస్థితి నడుస్తుంది. సో ఇప్పుడు ఈ నాని సినిమా ప్యారడైజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకయ్యా పోస్ట్ పోన్ అంటే పెద్ద బడ్జెట్, యాక్చువల్గా అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇక ఆయన 3-4 సినిమాలు అటు ఇటు కొట్టుకుంటే హ్యాండిల్ చేస్తున్నాడు. సో వాళ్ళ వర్క్ టైంకి దొరకాలి, వీళ్ళ వర్క్ టైంకి అవ్వాలి, సీజీ పనులు అంటే ఇక విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే సినిమాలో యాక్టింగ్ చేసే వాళ్ళకన్నా విఎఫ్ఎక్స్ పనులే ఎక్కువైపోతున్నాయి అనమాట. వీళ్ళు యాక్టింగ్ చేసే తక్కువ, విఎఫ్ఎక్స్లు ఎక్కువ ఉంటాయి అనమాట. ఏదో 1-2 సీన్లు ఇక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టి తీస్తారు, దాన్ని విఎఫ్ఎక్స్లో కలపడానికి వెనకాల అవి పెట్టి గ్రాఫిక్స్ పెట్టి మసిపూసి మారడికాయ చేసి చూసేవాడిని పిచ్చోని చేయడానికి చేసేటువంటి విఎఫ్ఎక్స్ ఏవైతే ఉంటాయో అవి టైం బాగా పడుతున్నాయి అనమాట. సో అంటే ఇప్పుడు మనం ఈ సినిమాలు చూసినా ఒకటే, కార్టూన్ సినిమాలు చూసినా ఒకటే అన్నట్టుంది.